ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకోటండి, చిన్న లైట్గా పసుపు వేసుకుందాం అంతేని. బాగా కడిగి ఎండబెట్టుకో, అంటే కొంచెం నీరు తడి లేకుండా చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అందుకు. చూసారా, వాటర్ అస్సలు లేకుండా చేశాను. డీప్ ఫ్రై చేసుకుందామండి. లైట్గా సాల్ట్ వేసుకుందామండి. చూసారా ఎంత చిన్నది, చాలా తక్కువ. చేపలన్నిటికి సాల్ట్ను పసుపు పట్టించేద్దాం. చూసారా, సాల్ట్ను చిన్నది, పసుపు అంతేనండి, పట్టించాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంకోటండి, ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కిపోయింది, వేసుకుందామండి. చూసారా వేసుకున్నామా. ఇప్పుడు స్లో మీడియంలో చేప ముక్కలన్నీ వేసానండి. డీప్ ఫ్రై అవుతుంది. ఇంకోటండి, మసాలా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఈ ధనియాలండి. కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, చేపలు ఫ్రై అయిపోయండి. తీసుకుందాం. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. స్మూత్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుందండి. ఓపెన్ చేసుకుందాం. మిక్సీ చేసుకుందాం అండి ఎల్లుల్లిపాయలు. ఇంకోటి, మనకి చేపలకు సరిపడా కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం. 1/2 కేజీ చేపలకండి ఈ మసాలా. ఇంకోటి, మనం మసాలా వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ చేప ముక్కలు వేడి ఇందులో వేసుకుందామండి. ఇంకో మసాలా, మసాలా కలుపుకున్నామా, ఇలా వేసుకుందాం, కలుపుకుందాం. చేప ముక్క అంతటికి మసాలా పట్టేస్తుందండి. ఆయిల్ వేసుకుందాం, పోపు వేసుకుందామండి. 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పప్పు అండి, కరివేపాకు. ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. చేప ముక్కలు మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం. చూసారా, చేప రెడీ అయిపోయింది. బంద్ చేసుకుందాం స్టవ్. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుందండి. మంచి స్మెల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ అండి, వేడివేడిగా ఫిష్ ఫ్రై చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ముళ్ళు కూడా నవ్వులివచ్చు, అలా ఉన్నది. చాలా బాగుంది. చూస్తారా, స్మూత్గా ఉందండి. చాలా మెత్తగా ఉంది, కానీ క్రిస్పీగా ఉంది. లోన స్మూత్గా ఉంది, పైన క్రిస్పీగా ఉన్నదండి. ఇంకో చాలా టేస్ట్గా ఉందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది.